హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి పోషకాలు లభించే రాజ్మాతో కర్రీ చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం రాత్రంతా నానబెట్టిన రాజ్మాలను ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే 250 గ్రాముల రాజ్మాలను తీసుకున్నానండి. వీటిని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ కర్రీ కోసం ముందుగా మసాలా పౌడర్ని రెడీ చేద్దామండి. దీనికోసం ముందుగా 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 4-5 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి వేగనివ్వండి. జీలకర్ర వేగిన తర్వాత చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసి వేగనివ్వండి. ఉల్లిపాయలను రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేగనివ్వాలి. తరువాత దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలను వేగనివ్వండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో టమాటో పేస్ట్ను కూడా వేసి వేగనివ్వాలి. దీనికోసం పెద్ద టమాటాలను 2 తీసుకున్నానండి. వీటిని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 250 గ్రాముల రాజ్మాలకు 2 పెద్ద టమాటాలు సరిపోతాయండి. వీటిని పేస్ట్ చేసుకొని వేసుకోండి. తరువాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసి కొద్దిగా వేగనివ్వండి. ఇది లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కొద్దిగా మగ్గనివ్వండి. ఇది మగ్గేలోన మనం ముందుగా వేగించుకున్న మసాలాలను పౌడర్ను చేసుకుందాం. ఈ వేయించుకున్న ధనియాలను ఒక జార్లో తీసుకొని మెత్తటి పొడిని చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా 1 స్పూన్ వరకు దీనిలో వేసుకోవాలి. మసాలా ఎక్కువగా తిన్నవారు 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. మసాలా పౌడర్ను వేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో కొద్దిగా టమాటా పేస్ట్ను వేగించండి. వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ అంతా ముద్దగా అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న రాజ్మాలను దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. నేనైతే వాటర్ ఏమీ వేయలేదండి. రాజ్మాలు బాయిల్ చేసినప్పుడు కుక్కర్లో కొద్దిగా వాటర్ ఉండిపోయింది. ఆ వాటర్తోనే ఉడికించుకున్నాను. దీన్ని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత చివరిలో కొద్దిగా మేతి కస్తూరి వేసి ఒకసారి కలుపుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇది ప్లెయిన్ రైస్లో కానీ, జీరా రైస్లో కానీ, రోటీలోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినరు కదండి. అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ చేసి పెట్టుకుంటే వారి హెల్త్ బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఈ కర్రీ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.